ఇదేంటి? కాశీ తులసితో ఉండాలి కదా, ఈ అమ్మాయితో ఉన్నాడేంటి? ఈ అమ్మాయి ఎవరు? ఉంగరాలు ఎందుకు మార్చుకుంటున్నారు? అంటే కాశీ తులసిని కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడా? లేదు, ఈ ఘోరాన్ని ఆపాలి. అలా జరగకూడదు, జరగకూడదు. ఆంటీ, ఆంటీ, అంకల్, ఈ విషయం వెంటనే అంకుల్కి తులసికి చెప్పాలి. ఈ ఘోరాన్ని ఆపాలి. కల్పన, కాఫీ తీసుకురా. అలాగేనండి. ప్రజ్వా, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అంకుల్, అది ఇక్కడే కాసేపు కూర్చుంటాను. ఇక్కడ ఎందుకమ్మా, హాయిగా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. అది కాదు అంకుల్. నా మాట విను, వెళ్ళి రెస్ట్ తీసుకో. తులసి, తీసుకెళ్ళు. అలాగే నాన్న. రా ప్రజ్వా. వెళ్ళమ్మా. రా ప్రజ్వా, రా. కల్పన, త్వరగా తీసుకురా. వస్తున్నానండి. యాండి, కాఫీ. స్నానానికి నీళ్ళు పెట్టు, బయటికి వెళ్ళాలి. అలాగేనండి.
ఇలా కూర్చో. తులసి, ఏంటిది? నాకేమైందని? ఎందుకని నన్ను పేషెంట్ని చేస్తున్నారు? నీకేమైందో ఏం కాలేదో నాకు తెలుసు. నువ్వు మాత్రం కాలు కదపడానికి వీల్లేదు. నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను తెస్తాను. సరేనా? ఏంటి? సరే తల్లి, నువ్వు వెళ్ళు. ఏంటి వెళ్ళేది? ఈ పరిస్థితుల్లో నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి వెళ్లేదే లేదు. నువ్వు రెస్ట్ తీసుకో. అబ్బా ప్లీజ్ తులసి, వెళ్ళు. నాన్నగారు ఇందాకేం చెప్పారో విన్నావుగా? నిన్ను దగ్గరుండి చూసుకోమన్నారు. ఇప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నాన్నగారు నన్ను కోపడతారు. అబ్బా సర్లే, ఒక ఫోన్ చేసుకోవాలి తులసి, ప్లీజ్ అర్థం చేసుకో. ఓకే ఓకే, ఫోను కాబోయే శ్రీవారికి కదా. సరే, నిన్ను డిస్టర్బ్ చేయను కానీ టైంకి టాబ్లెట్లు వేసుకోవాలి, మర్చిపోకూడదు. అలాగే, వెళ్ళు. ఏంటిలా జరిగింది? ఒక్క ఫోటోనే ఉంది, మరి మిగతా ఫోటోలు ఏమైనట్టు? ఓ, ఏమైపోయాయి? ఆ సింధూరేమో వీళ్ళెట్టి పరిస్థితుల్లో ఆ ఫోటోలు చూడకూడదని కండిషన్ పెట్టింది. లక్కీగా ఆ ఒక్క ఫోటోనే ఉంది. మరి మిగతా ఫోటో సంగతి ఏంటి? వాళ్ళ కంట పడ్డాయా? లేకపోతే చూసి కూడా చూడనట్టు నటిస్తున్నారా? బాబోయ్, బుర్ర హీట్ ఎక్కిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఫోటోస్ ఏమైనట్టు? ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయం వెంటనే సింధూరికి చెప్తే గానీ ఒక సొల్యూషన్ దొరకదు. చెప్పు ప్రజ్వా, నీ ఫోన్ కోసమే చూస్తున్నాను. ఫోటోలు నీ చేతికొచ్చాయా? అయ్యో, అందుకే ఫోన్ చేశాను. ఆ ఫోటోలు మిస్ అయ్యాయి. ఏంటి, మిస్ అయ్యాయా? బుద్ధుందా నీకు? అవి వాళ్ళు చూస్తే ఎంత డేంజరో నీకు చెప్పాను కదా. ఏం చేయను? వాళ్ళు చూడకూడదనే కదా ఫిట్ స్టమ్ ఆడాను. ఇప్పుడు తీరా ఇంటికి వచ్చేసరికి ఒక్క ఫోటోనే ఉంది, మిగతావి కనిపించడం లేదు. ఒక్క ఫోటో ఉండడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అబ్బో, ఒకే ఒక్క ఫోటో హాల్లో పడుంది, మిగతావి కనిపించడం లేదని చెప్తున్నాను కదా. ఆ ఫోటో వాళ్ళు చూసారా? చూస్తే నీకు ఫోన్ చేయగలుగుతానా? లక్కీగా చూడలేదులే. మై గాడ్. సరే, ఇప్పుడెలా? నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టేదాకా వాళ్ళకి చిన్న క్లూ కూడా దొరకకూడదనుకున్నాను. కానీ నువ్వు మొత్తం గుట్టు విప్పేటట్టున్నావే. ఛా! ఓయ్, ఎందుకు ఊరికి గింజుకుంటావు? చూడు, వాళ్ళు గాని ఫోటో చూడకపోతే మన లక్. లేదా ఒకవేళ బై మిస్టేక్ చూసారే అనుకో, మనకి పోయేది ఏం లేదు. ఎందుకంటే నా గురించి డాక్టర్ వాళ్ళకి చెప్పిన దాన్ని బట్టి నా దగ్గర నోరు మెదపాలన్నా, ఏదైనా స్టెప్ తీసుకోవాలన్నా భయంతో చచ్చిపోతారు. నిజమే, కానీ మనం అనుకున్నది అనుకున్నట్లు జరగాలి కదా. అది నీ చేతుల్లోనే ఉంది. ఈ ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసి అలర్ట్ అయ్యేలోపు నాకు నీ తమ్ముడుకు పెళ్లి జరిగేలా చూడు. మొత్తం సెట్ అయిపోతుంది.
నువ్వే మాత్రం లేట్ చేసినా ఆపదలో మునిగేది మనమే. ఆలోచించు. సరే, ఓకే, అది నాకు వదిలేసాయి, నేను చూసుకుంటాను. కానీ ఒక్కసారి వాసుతో మాట్లాడు. నీ ఆరోగ్యం గురించి చెప్పినట్టుగా చెప్పు. ఒంటరిగా ఫీల్ అవుతున్నానని కలరింగ్ ఇవ్వు. మిగతా కథ నేను నడుపుతాను. సరే, ఒకసారి మీ తమ్ముడికి ఫోన్. ఒక్క నిమిషం. తమ్ముడు. ఏంటక్కా? లతాకి హెల్త్ బాలేదంట. ఏంటి? లతకి హెల్త్ బాగాలేదా? అవును, నీతో ఒకసారి మాట్లాడాలంటుంది. మాట్లాడు. హలో, ఏమండి, ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావో చెప్పు. హెల్త్ బాగాలేదట, ఏమైంది? ఇప్పుడు పర్లేదండి. ఏంటి నువ్వు? హెల్త్ బాగోకపోతే నాకు మాట ఏం చెప్పాలి కదా. నేను ఇప్పుడే వస్తున్నాను. అయ్యో వద్దండి, జస్ట్ స్టమక్ పెయిన్ అంతే, తగ్గిపోతుంది. అయ్యో ఓకే. బాగున్నాను, కానీ ఏంటి లత, చెప్పు. కమాన్ టెల్ మీ. ఏంటోనండి, ఏదో ఒంటరిగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నేనున్నాను కదా లత, బాధపడకు. ఇలాంటి సమయంలో మీరు నా పక్కనుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అందుకే నేను వచ్చేస్తాను. అయ్యో వద్దండి, నేనే మిమ్మల్ని కలుస్తాను. మీరు టెన్షన్ పడకండి. సరే, నువ్వు జాగ్రత్త. అలాగేనండి, ఉంటాను. బాయ్. బాయ్. ఏంటక్క ఇది? ఇంత సీరియస్గా ఉంటే నాకు మాటైనా చెప్పాలి కదా. హాస్పిటల్కి తీసుకెళ్లేవాన్ని. ఏమైందమ్మా? లతకి ఒంట్లో బాలేదంట నాన్నగారు. అవునా? డాడీ, నాకు మాటైనా చెప్పలేదు. ఎలా చెప్తుంది తమ్ముడు? తనకి నువ్వంటే ప్రాణం. ఏ చిన్న విషయంలో కూడా నువ్వు టెన్షన్ పడ్డం తనకిష్టం ఉండదు. అలాగని చెప్పకుండా ఉంటుందా? జరగకూడదు ఏదైనా జరిగితే? అదే నిజమే తమ్ముడు, జరగచ్చు. కానీ జరగకుండా చూసుకునే బాధ్యత మనదే కదా. ఏం చేయను? ఏం చేయాలన్న విషయం తెలియాలి కదా. తమ్ముడు, తనుండేది పరాయి వాళ్ళింట్లో. ఎంతైనా సొంత మనుషులవుతారా? అందుకే ఆరోగ్యం బాగోలేదన్న బాధ కన్నా తను ఒంటరిగా ఉంటున్నానన్న బాధే ఎక్కువగా ఉంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. ఇక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. మనం ఉండగా ఒంటరిననే బాధపడకూడదు. డాడీ, అయితే ఈరోజే వెళ్ళి తన్ని మన ఇంటికి తీసుకొస్తాను. తమ్ముడు, అలా తీసుకొస్తే సంస్కారం అనిపించుకోదురా. పెళ్లి చేసుకుని తీసుకురావాలి. వీలైనంత తొందరగా మీ ఇద్దరికి పెళ్లి జరగాలి. నాన్నగారు ఏమంటారు? అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. వాసు, ఆ అమ్మాయి మరొకరింట్లో తలదాచుకోవడం, కష్టం వస్తే తనలో తనే బాధపడటం, ఇది మనకే తలవంపులు. ఇది సరైనది కాదు.